పల్లెటూరి రుచులతో కూడిన ఎంతో రుచికరమైన సులభమైన రెసిపీ ఈ బుడంకాయ పచ్చడి. ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. బుడంకాయ పచ్చడి కోసం ముందుగా తాజాగా ఉన్న బుడంకాయలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కొని తర్వాత ముందు చివర్లు కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతకన్నా ముందు చేదు చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని బ్లెండర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అంతే. ఎండుకారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అంతే కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేస్తే సరిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం పచ్చడిని పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. పచ్చడిలో నేను చూపించడం మర్చిపోయాను. సో ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న పచ్చడిని తాలింపులో వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. అంతే. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు ముందే వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి. సో ఇప్పుడు యాడ్ చేశాను. అయినా కూడా పర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. సో వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని ఈ బుడంకాయ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ టేస్ట్ని ఆస్వాదించండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ తెలుగింటి అమ్మాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.